దెబ్బ తగిలినప్పుడు తన నోట్లో ఒక్క ముద్ద పెట్టేసరికి నా కడుపు నిండిపోయిందిరా. తను నిజంగా మారిందనుకున్నానురా. మారలేదురా. మారినట్టు నటించింది. నన్ను పూర్తిగా వెధవం చేసింది. నాలాంటి అల్ప సంతోషికి అలాగే జరగాలరా. అప్పుడు కానీ బుద్ధి రాదు. అరే, వాళ్ళమ్మ పిలవగానే వెళ్ళిపోయిందిరా. ఇదే న్యాయం రా. ఇంకసలు నేను బ్రతికి ఏం లాభం రా? రే, జరిగిందంతా నేను విన్నానురా. నాకు మటుకు అర్చన వాళ్ళ అమ్మ వెంట సంతోషంగా వెళ్ళిందనిపించట్లే. మరో దారి లేని పరిస్థితుల్లో వెళ్ళిందనిపిస్తుంది. రే, సరేగాని నిన్ను ఒకటి అడగనా? అర్చన వాళ్ళ అమ్మ వెంట వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళక అర్చనని ఒక మాట అనొచ్చు కదా. తాళి కట్టిన వాడివి, నీకు ఆ హక్కు ఉంది కదరా. మరి ఎందుకు అనలేదు? బావా, ఎలా అడగనరా? వాళ్ళ అమ్మ ఇలా పిలవగానే అలా వెళ్ళిపోయింది. వెళ్లే ముందు కనీసం ఆ మాటైనా అడిగిందా? అలా అడిగుంటే నేను మళ్ళీ వెధవనై ఉండేవాణ్ణి. బావా, అర్చన ఒక్క మాట కూడా అడగకుండా అలా వెళ్ళిపోవడం మనసుకి చాలా బాధగా ఉందిరా. నేను తన కోసం ఎన్ని కష్టాలు పడ్డానురా, ఎన్ని అవమానాలు భరించాను. కానీ తను అర్థం చేసుకోలేదురా. ఒరే బావా, నేను అంటున్నానని తప్పుగా అనుకోకరా. నీ పక్కన న్యాయం ఉండొచ్చు, కానీ కళ్ళ ముందే కన్నతల్లిని కొట్టావు. కొట్టిన దాని భర్తే కావచ్చు. మనసు కష్టం కలిగిస్తుందిరా. అదే కోపం తెప్పించుంటుంది. ఆ కోపంలోనే అలా వెళ్ళుంటుంది. అంతేగాని అర్చన నిన్ను వదిలేసి వెళ్ళదనిపిస్తుందిరా. ఆమె మనసులో నువ్వు తప్పకుండా ఉంటావురా. ఇక్కడుండి నువ్వు అర్చన కోసం ఎలా బాధపడుతున్నావో అక్కడ నీ కోసం అర్చన కూడా అలాగే బాధపడుతుందిరా. పోరా, తనేం అలా బాధపడదు. అలా బాధపడుంటే అసలు వెళ్ళుండేదే కాదు. ఇంత క్రితం చూసిన అర్చనకి, సాగర్ నుంచి వచ్చాక చూసిన అర్చనకి చాలా స్పష్టమైన తేడా నేను గమనించానురా. ఆమె ప్రవర్తనలో నటన లేదురా. నిజం ఉంది, ప్రేమ ఉంది. ఆ ప్రేమతోనే మెలిగింది. త్వరలో మీరిద్దరూ సంతోషంగా కాపురం చేస్తారని నేను అనుకుంటున్నానురా. అనవసరంగా ఆ రోజు అమ్మ ముందు నోరు తెరిచి నీకు అన్యాయం చేశానురా. వదిలేరా. నా తలరాతకి నువ్వెందుకు రా బాధపడతావు? నాకలా రాసి పెట్టుంది, జరిగింది, అంతే. రేయ్, ఈ శివగాడు చెప్తున్నాడు రా, దేవుడు అనేవాడు ఉంటే నిన్ను అర్చనను కలిపి తీరుతాడు. మీరు మంచోళ్ళరా, అందుకే ఈ పరీక్షలు. ఖచ్చితంగా పాస్ అవుతారు, ఒకటవుతారు. బావా, నువ్వు ఇలాగే మాట్లాడాలి, మాట్లాడి తీరాలి. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి కదా. అందుకే ఇలా ఓదారుస్తున్నావురా. ఓదార్చింది చాలు గాని ముందు టీ తాగు. అరే, చల్లగా అయిపోయింది, ఇంకో టీ పట్రా. అలాగే అన్న. భోజనం టైంలో టీ ఏంటి? వడ్డిస్తాను, ముగ్గురు కలిసి భోంచేయండి. ఏయ్, నిన్ను భోజనం వాడతామని చెప్పాడే. ఒకళ్ళు తెమ్మనేదేంటి? నేను తేకూడతా? నిన్నటి నుంచి నువ్వేం తినలేదు, అందుకే తీసుకొచ్చాను. ఏంటి, నిన్నటి నుంచి ఏం తినలేదా? ఎరా, నీకేనా పిచ్చా? రాణి, నువ్వు వడ్డించు. రండిరా, ముగ్గురం కలిసి భోజనం చేద్దాం. నాకు ఆకలి వేయట్లేదు, నువ్వు తిను. చెప్పింది తినరా. దిగులు పడి తిండి మాంతే ఎలారా? ప్రయోజనం ఏమి లేదు, నీరసం తప్ప. రేయ్, ఖచ్చితంగా నేను ఇందాక చెప్పిందే జరుగుతుంది. నువ్వు అర్చన ఒకటవటం ఖాయం. రేయ్, నేను మీ పెద్దనాన్న కలిసి మీ మధ్య సయోధ్య కుదిర్చి మిమ్మల్ని కలపడం ఖాయం. సరేనా? రారా. ఉండరా. రాణి, నువ్వు పెద్దనాన్న కలిసావా? లేదన్నయ్యా, మామూలుగా అయితే ఈ పాటికి ఇంటికొచ్చేసి ఉండాలి, కానీ ఇంకా రాలేదు. కోపం ఏమన్నా తగ్గలేదేమో. అదేంటమ్మా, ఆయన కలవపోతే నువ్వు వెళ్ళి చూడవా? ఏమైంది ఏంటని అడగద్దు. ఏమ్మా, అసలు ఆయన ఒంటరిగా ఉండే మనిషి. మనం కాకపోతే ఆయన గురించి ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పు. పద వెళ్దాం. నువ్వు భోంచే అన్నయ్య, వెళ్దాం. తిండి ముఖ్యమా, మనిషి ముఖ్యమా? పెద్దనాన్న తిన్నాడో లేదో, ఆయన భోంచేయకపోతే నేనెలా భోంచేస్తాను చెప్పు. నువ్వు పద. రే, నువ్వు తినరా, నువ్వు షెడ్ చూసుకో. పదరాని.
ఏంటమ్మా ఇది కొత్త చైన్లా కనిపిస్తుంది? నువ్వు చేసిన ఘనకార్యానికి గిఫ్టే. అసలు ఒళ్ళంతా జిగేల్మనిపించి బంగారం వెయ్యాలే. అసలు ఎంత మంచి పని చేసేవే నా కూతురా. ఓయ్, ఏంటి అలా చూస్తున్నావు? అది కాదమ్మా. ఆగాగు, నువ్వేం అనబోతున్నావో నాకు బాగా తెలుసు. సబాషే సబాష్, చింతామణి కూతురు అనిపించావు. అప్పుడే ఆ విషయం నీకు తెలిసిపోయిందా? మరేమనుకున్నావే మీ అమ్మంటే? ఆ ఇంట్లో గుండు చూది చప్పుడైనా ఇక్కడ వినిపించాల్సిందే. నేనే అనుకుంటే నాకంటే మించిపోయావే. నేను 6 అంటే నువ్వు 66 అంటావనుకున్నాను, కాని ఏకంగా 666 అన్నావు కదే. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నా చిట్టి తల్లి. నా ఆశలు నెరవేర్చా, దాని కాపురం కూల్చా, వాళ్ళ మధ్యన పగలు రగిలిచ్చా, పూర్తిగా వాళ్ళని విడదీసేసావే. అందుకే నేను నీకు ఈ గిఫ్ట్. నీ శ్రమకు ప్రతిఫలమే. నిన్ను మెడబెట్టి గెంటేసిన ఆ వరలక్ష్మి చంపా ఆ గోపి చెళ్ళుమనిపించాడటగా. అసలు నా కళ్ళతో చూసి ఆనందించాల్సిన సీను మిస్ అయిపోయింది కదే. అయినా అసలు ఆ సీను ఊహించుకుంటుంటేనే అసలు అర్థమైపోతుంది. సీను అదే మళ్ళీ ఫ్లాష్ అయిపోతుంది. 100% నిజమేనమ్మా. అత్త అని కూడా చూడకుండా దాని చెంప మీద పడేల్మని కొట్టాడు. దెబ్బకి దిమ్మ తిరిగిపోయింది ఆ వరలక్ష్మికి. ఆమెకి దెబ్బ తగిలిందో లేదో కానీ నాకు మాత్రం కొంచెం నొప్పిగానే అనిపించిందమ్మా. దీనికోసమే నేను ఇంతకాలం ఎదురు చూసింది. ఇప్పటికి నా కోరిక నెరవేరింది. జయంతి, ఇది నీ ఒంటి చేత్తో సాధించిన విజయమే. అంతేకాకుండా ఆ విజయవాడ సంబంధం కలుపుకోకుండా చేశావు. విజయాల మీద విజయాలు సాధించావే నువ్వు. రాను నీ తెలివితేటలు పెరిగిపోతున్నాయమ్మా నీకు. ఊరుకోమ్మా, ఊరికే నన్ను మునగ చెట్టు ఎక్కించేకు. ఏం చేసినా అన్నీ నీ దగ్గర నుంచి నేర్చుకున్న విద్యలే కదా. నువ్వే నా మొదటి గురువమ్మా. ఏదైతేనేమే, మనం ఇంతకాలం ప్లాన్స్ మీద ప్లాన్స్ వేసి కష్టపడ్డాం కదా, దాన్ని ఈజీగా నువ్వు సక్సెస్ చేసావే. మళ్ళీ తలుచుకొని ఆనందించాలనిపిస్తుంది. మీ అత్తగారి మొహం మాడిందనుకుంటాను. తిక్క బాగా కుదిరించాడా గోపి. జయంతి, ఇక్కడితో అయిపోయిందనుకోకు. ఆ 2 కుటుంబాల మధ్య మళ్ళీ వారధి కట్టడానికి ఎవరో ఒకళ్ళు పూనుకుంటారు. మనం మాత్రం హుషారుగా ఉండాలి. పునాదులు పెకలించాలి. బీ కేర్ఫుల్. డోంట్ వరీ అమ్మా, అలా జరిగే క్వశ్చనే లేదు. టైం కాస్త మనకు అనుకూలంగానే ఉంది. ప్లాన్లన్నీ మనం వేసినవి వేసినట్టుగానే జరుగుతున్నాయి. ఎందుకే అంత ధీమా నీకు? అమ్మా, ఆ ఇంటికి మనింటికి వారధి కట్టడానికి ఎవరూ పూనుకోకూడదని మా ఇంట్లో ఖచ్చితంగా డిసైడ్ చేసేశారు. ఆ ఇంటి నుంచి మా ఇంటికి తిరిగేవాడే పోస్ట్ మ్యాన్ లో ఓ పెద్దాయన. ఆయన అప్పట్నుంచి ఐపు గైపు లేడు. సో ఈ విషయాన్ని సాల్వ్ చేయడానికి ఎవ్వరూ పూనుకునే ప్రసక్తే లేదమ్మా. అలా అనుకోకు జయంతి. ఇప్పటి వరకు భార్యతో కాపురం చేయకుండానే దాన్ని నెత్తిన పెట్టుకుని తిరిగినవాడు వాడే మళ్ళీ సర్ది చెప్పి క్షమించమని అడగడానికి సిద్ధపడొచ్చు. వాడికి అర్చన మీదున్న తీపి అలాంటిది. అర్చన కూడా అయ్యో పాపం, నన్ను సాగర్ నుంచి కాపాడి తీసుకొచ్చిన మనిషి కదా, నా పెనిమిటి కదా అని జాలిపడి జారిపడొచ్చు. మనసు మార్చుకోవచ్చు. మళ్ళీ కలవచ్చేమో. ఒక్కసారి ఆలోచించు. ఎందుకమ్మా ఊరికే భయపడతావు? అక్కడ నీ కూతుర్ని నేనొకదాన్ని ఉన్నానన్న విషయం మర్చిపోవద్దు. అంత కష్టపడి వాళ్ళిద్దరినీ విడదీసిన దాన్ని అంత తేలిగ్గా కలవనిస్తానా, కలిసి ఉండనిస్తానా? అదంతా కాదమ్మా. నాకొక్కటే డౌట్. మొన్న గొడవ జరిగినప్పుడు ఆ భాగ్యాన్ని కాస్త ఓవర్గా తిట్టాను.
అది మనసులో పెట్టుకొని అది నీకెక్కడ దూరం అవుతుందో అక్కడి విషయాలు మనకెక్కడ తెలియకుండా పోతాయోనని భయంగా ఉంది. పైగా నీ హెల్ప్లే నా భాగ్యమే కదా, అది ఎక్కడ కట్ అవుతుందోనని భయంగా ఉందంతే. నువ్వేం భయపడికే నా చిట్టి తల్లి. ఆ భాగ్యం విషయం నాకు వదిలేసేయి, నేను చూసుకుంటాను కదా. దాన్ని ఎక్కడ గిల్లాలో అక్కడ గిల్లుతాను. దాని నాడి నా చేతిలో ఉందే. ఎక్కడ నొక్కితే కెవ్వమంటుందో నాకు బాగా తెలిసే. ఇదిగో అమ్మా, ఏంటే తీసేస్తున్నావు? ఇది నీ దగ్గరే ఉంచు. ఆ? అరే ఎందుకే? ఇది నేను వేసుకుని వెళ్ళలేనమ్మా. ఇది వేసుకుని వెళ్తే నా తోలు తీస్తారు. ఎందుకు, ఎక్కడిది, ఎవరిచ్చారు, ఎందుకిచ్చారని 1,00,000 ప్రశ్నలేసి నన్ను చావగొడతారు. సరే, నీ దగ్గరే ఉంచు, నేను బయలుదేరతాను. అరే చీటీ డబ్బులతో కొన్నానని చెప్పు. సరే 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 సర్లే గాని అవేవి నమ్మరమ్మా, నేను వెళ్తాను. జాగ్రత్త జయంతి. సరే అమ్మా, బాయ్. రండి. అయ్యో పెదనాన్న, ఏంటిది ఇలా నే వేసుకుంటాలేమ్మా. పెద్దన్న, అన్నం తిన్నావా? ఆ, తిన్నాన్రా. ఏం వండుకున్నావు? ఉదయం టిఫిన్ కని ఉప్మా చేసుకున్నాను. అదే మిగిలితే మధ్యాహ్నం తిన్నాను. నిజంగా తిన్నావా? అబద్ధం ఎందుకు చెబుతానురా, నిజమే తిన్నాను. అమ్మ రాణి, ఒకసారి వెళ్ళి వంటగదిలో చూసిరా, తిన్నాడో లేదో తెలుస్తుంది. అసలు వండిన ఆనవాళ్ళే లేవన్నయ్యా. అది కాదురా, కాస్త పనుండి బయటికెళ్ళాను. టిఫిన్ భోజనం హోటల్లోనే కానిచ్చా. హోటల్లో తిన్నానంటే నువ్వు బాధపడతావని ఓ చిన్న అబద్ధం ఆడా. అబద్ధం అబద్ధం చెప్తున్నావు పెద్దన్న. పెద్దన్న, నీకు అబద్ధం చెప్పడం రాదు. చెప్పక ఈ అబద్ధం చెప్పావు, కానీ అది నీ కళ్ళల్లో తెలిసిపోతుంది. నేను మా అత్తగారిని కొట్టడం తప్పే, అందుకే అర్చన నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. పెద్దన్న, నేను చేసిన తప్పుకి నువ్వు ఇలా అన్నం మానేయడం చాలా బాధగా ఉంది పెద్దన్న. నన్ను తిట్టు కొట్టు పడతాను, కానీ ఇలా మాత్రం చేయకు పెద్దన్న. చిన్నప్పటి నుంచి నేను ఒక మంచి పని చేస్తే ప్రోత్సహించేది, అలాగే నేను తప్పు చేస్తే దండించేది నువ్వే. మా అమ్మా నాన్న నాకు పేరుకు మాత్రమే అమ్మా నాన్న పెద్దన్న. నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది, పెద్ద చేసింది నువ్వే. అలాంటి నువ్వే మా మీద కోపం తెచ్చుకుంటే ఎలా పెద్దన్న? మొదటి నుంచి ఈ కుటుంబ విషయాలన్నీ చూసుకునేది నువ్వే కదా. నువ్వే కోపం తెచ్చుకుంటే మేమెవరికి చెప్పుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి పెద్దన్న? చాచా, నేను మిమ్మల్ని వదిలేయడం ఏంటిరా? ఏదో కోపం, చిరాకు, పెద్దతనం కదా. 4 రోజులైతే అదే సర్దుకుపోతుంది. దానికోసం ఎందుకురా బాధపడతావు? వెళ్ళరా, రాణిని తీసుకుని ఇంటికెళ్ళు. లేదు పెద్దన్న, నువ్వు మాతో పాటు రావాలి. నువ్వు రాకపోతే నేను రాణి ఇక్కడి నుంచి కదలం. రా పెద్దన్న. నేనెందుకు లేరా, మీరు వెళ్ళండి. అదేం కుదరదు, నువ్వు రావాలి, వస్తున్నావు అంతే. నేను రావడానికి అభ్యంతరం లేదురా. అక్కడికొస్తే మీ అమ్మ ఎదురవుతుంది. ఆవిడ్ని చూస్తే జరిగిందంతా గుర్తొస్తుంది. నేనేదో అంటాను, ఆక్షేపణలు పెడతాను, మళ్ళీ గొడవ మొదలవుతుంది. నేనెందుకు లేరా? అవన్నీ నేను చూసుకుంటాను పెద్దన్న, నువ్వురా. నా మాట వినరా గోపి. ప్లీజ్ పెదనాన్న, రండి వెళ్దాం. వద్దులేమ్మా. పెద్దన్న, నువ్వు వస్తున్నావు అంతే. రాణి, వెళ్ళి పెద్దన్న చొక్కా పట్రా.
రా అన్నయ్య రా. నువ్వు మా మీద కోపంతో ఈ ఇంటికి ఎక్కడ రావోనని హడిల్స్ వస్తున్నాను. అమ్మయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది, ధైర్యంగా కూడా ఉంది. భాగ్యం రావే, మా అన్నయ్య ఇచ్చాడు, రావే, రారా. రండి బావగారు, రండి. మేం తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే చేసుండొచ్చు. అందుకని పెద్దవారు మీకు మీరే నిర్ణయం తీసుకుని ఈ ఇంటిని వెలేస్తే మాకెంత బాధనిపిస్తుంది.